అమ్మ అద్వితీయం, అనిర్వచనీయం. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంతో పోలుస్తారు. ఎన్ని బంధాలు మన చుట్టూ పెనవేసుకుపోయినా అమ్మతో ఉన్న అనుబంధం మాటలతో వర్ణించలేనిది. పిల్లల సంతోషం కోసం, కడుపున పుట్టిన వాళ్ల సుఖం కోసం, వాళ్ల భవిష్యత్తు కోసం అమ్మ చేయని త్యాగం అంటూ ఉండదు. ఇప్పుడు మనం చూడబోయే అమ్మ కూడా అంతకంటే పెద్ద త్యాగమే చేసింది. బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఈమె పేరు క్యూ యువాన్. వయసు 26 సంవత్సరాలు. చైనాలోని ఓ టీవీ ఛానల్లో ప్రెజెంటర్ గా పనిచేస్తోంది. ఇటీవలే ఈమె గర్భం దాల్చింది. మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా డెలివరీ కోసం ఎదురుచూస్తోంది. వైద్య పరీక్షల కోసం ఓసారి ఆసుపత్రికి వెళితే గుండెను పగిలే వార్త తెలిసింది. యువాన్కు ప్రాణాంతకర క్యాన్సర్ సోకింది. ఇప్పటికే చివరి దశలో ఉంది. విషయం తెలుసుకుని యువాన్ గుండె పగిలేలా ఏడ్చింది. క్యాన్సర్ నయం కావాలంటే వెంటనే కీమోథెరపీ మొదలు పెట్టాలని వైద్యులు సూచించారు. అయితే క్యాన్సర్ కు వైద్యం చేస్తే కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని డాక్టర్లు చెప్పారు. వైద్యం చేయించుకోకపోతే తాను చనిపోతుంది. ఒకవేళ వైద్యం చేయించుకుంటే తాను బతికినా తన బిడ్డ తనకు దక్కదు. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఓ కఠిన నిర్ణయాలు తీసుకుంది యువాన్. బిడ్డ పుట్టే వరకు కీమోథెరపీ చేయించుకోనని తేల్చి చెప్పింది. ఎవరు ఎన్ని విధాలుగా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా యువాన్ మాత్రం కీమోథెరపీకి అంగీకరించలేదు. చివరకు ఆమె ఎదురు చూస్తున్న సమయం కూడా వచ్చేసింది. 12 బిడ్డకు జన్మనిచ్చింది. చైనా సంప్రదాయాల ప్రకారం బిడ్డకు 100 రోజులు నిండితే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. యువాన్ ఇంట్లో కూడా వేడుకలకు అంతా ముస్తాబు చేశారు. కానీ ఇంతలోనే విషాదం. పుట్టే బిడ్డ కోసం వైద్యాన్ని నిరాకరించిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా యువాన్ గురించే చర్చ జరుగుతోంది. చైనా సోషల్ మీడియాలో తల్లి త్యాగాన్ని కీర్తిస్తూ కథనాలు పోటెత్తాయి. యువాన్ త్యాగాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన ఆ యువతి త్యాగం చైనా వాసులను కంటతడి పెట్టించింది.